నేను కొన్ని టాప్స్ తీసుకున్నా అని చెప్పాను కదండి. ఇదిగోండి టాప్స్. ఇందులో ఒకటి నేను స్కర్ట్ తీసుకున్నాను, లాంగ్ స్కర్ట్. అబ్బా ఎన్ని రోజులైందో, మ్యారేజ్ అవ్వకముందు వేసుకున్నవి కదా. నాకు ఎందుకో ఇది ఇంట్లో వేసుకుందామనేసి తెప్పించానండి. ఇప్పుడు కలంకారీ అవన్నీ కూడా పెద్ద పెద్ద స్కర్ట్స్ వస్తున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి. బయటకు వేసుకునండి, ఇంట్లో కూడా అది ఎప్పుడో ఒకసారి వేసుకుందామని తెప్పించాను. ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి తెప్పించాను. ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. ఆ టాప్స్ ఎక్కడికైనా వెళ్తే ఇంకా నచ్చితే అవి తెచ్చుకుంటాను. చూడండి ఈ స్కర్ట్ ఎంత బాగుందో. దీనిపైన చక్కగా టాప్ది ఏ టైప్ వేసుకోవాలా అని చూస్తున్నాను అనమాట. ఇక్కడ వరకు ఉండేది మినిమం ఇక్కడ వరకు ఉండాలి కాబట్టి అక్కడ వరకు ఉన్నది టాప్ది తీసేసుకొని జాకెట్ లాగా వచ్చేది అది. ఇది జాకెట్ కూడా పైన నేను ఎప్పుడు ఒకటి దీనికి వైట్ కలర్ మీకు గుర్తుందా, వేసుకొని చూపించాను జాకెట్. ఇది చూడండి చికెన్ కర్రీ వర్క్ ఎంత బాగుందో. నాకు అందుకే నచ్చి తీసుకున్నానండి. ఎటైనా టూర్లు అటు ఇటు వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. చూస్తాను ఇంట్లో వేసుకోవడమా, ఫస్ట్ ఎప్పుడైనా టూర్లు వెళ్ళినప్పుడు వేసుకోవాలా లేకపోతే ఇంట్లో వేసుకోవాలా చూస్తాను. చూసి చక్కగా వేసుకుంటాను. వేసుకున్నప్పుడు ఒక వీడియో కూడా చేస్తాను, షార్ట్ వీడియో. చూడండి ఇది ఎలా ఉందో చెప్పండి. ముసలిదాన్ని అయ్యాక షోకులోనా ఇది నాకు నచ్చకపోయినా ఇన్ని రోజులు అసలు వేసుకోకుండా ఉన్నాను కదా. ఇప్పుడు ఏంటండి, ఏ డ్రెస్సులు చూసినా అందరూ మామూలు అయిపోయింది వేసుకోవడము. పెద్ద ఇదేం లేదు, కానీ నిండుగా చక్కగా వేసుకుంటే బాగుంటాయి కదా. వేసుకునేవైనా అవి కూడా ఇష్టం వచ్చినట్టు బయటకు వేసుకుంటే బాగోదు. ఏదో ఇంట్లో వేసుకుందామని తీసుకున్నాను అంతే.